వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం. 2025 సంవత్సరం జూన్ నెల 16 నుంచి 30 వరకు మరి 8వ రాశి వృశ్చిక రాశి. మేష వృశ్చికయోర్ భౌమ. ఈ రాశిలో కుజుడు అధిపతి. కుజుడు దశమంలో ఉన్నాడు. కుజుడు 6 నెలల వరకు మిమ్మల్ని బాగా బాగు చేస్తాడు. ఎన్ని సమస్యలున్నా బయటపడేయటానికి అవకాశం చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే మిగతా గ్రహాలు ఏవి బాగాలేవు. ఏ గ్రహాలు బాగుండకపోవటం వల్ల ఏం పని చేస్తుంది? కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు, తలకాయ పనిచేయదు. ఇన్ని చేయకపోయినా స్థలం తీసుకొచ్చాయా, నా ప్రాణం మీదకి వచ్చింది, నా పిల్ల పెళ్లి చేసుకోవాలి, ఇది 10 లక్షల రూపాయల ఆస్తి, నాకు లక్షదాలు తీసుకోమంటే ఈ గ్రహాలు నేను తీసుకొనియవు. వాడి పెళ్లికి ఉపయోగపడుతుంది. లక్షాలు ఇంకో 50,000 ఇస్తే వాడు పరమ సంతోషపడతాడు. నీకు మంచి ఆస్తి చేసుకొస్తుంది. ఇట్లాంటి మంచి సమయం బాగుంది. ఈ సమయాన్ని మీరు రక్షణ చేసుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. అందులో వృశ్చిక రాశికి మరి మొన్న మార్చి 30 వరకు శని అర్ధాష్టమంలో ఉండి సకలమైనటువంటి బాకీలు చేసుకొని ఎందుకు ఇక మళ్ళీ పాత రోజులు ఇక చూడలేము, కూలికి పని చేసుకోవాలి, ఉండటానికి ఇల్లు కూడా మిగలదేమో అన్నంత పరిస్థితి నుంచి బయటపడ్డారు. కానీ ఇంత బయటపడ్డా కూడా శని బాగాలేడు, రాహు బాగాలేడు, శుక్రుడు బాగాలేడు, చంద్రుడు బాగాలేడు, రవి బుధుడు బాగాలేడు. ఆఖరికి కుజకేతువులు కుజుడు బాగున్నాడు. ఈ కుజుడు ఒక్కడు బాగుంటాం, దశమంలో ఉంటాం, మీకు చాలా మంచి చేసేటువంటి లక్షణం ఉంది. 9 గ్రహాల్లో ఒక్క గ్రహమే బాగుంది. ఈ ఒక్క గ్రహం బాగుండటమే కాదు, మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూస్తే అన్నీ తెలుస్తాయి. ప్రతి మనిషికి కూడా ఎప్పుడు కూడా జీవితంలో పడరాని బాధపడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ టైంలో చచ్చిపోతే బాగుండు అనుకున్నవాడు కూడా ఉన్నారు. వాళ్ళ చేత చేయించుకోవాల్సి వచ్చి ఎందుకు బతుకు అనుకుంటారు. ఇప్పుడు నేనున్నా 83 ఏళ్ళు వచ్చినాయి. ఏమైనా షుగరు, బీపీ, మరి తర్వాత కాళ్ళు ఇరగటమో, ఇవన్నీ కాలు 3-4 చోట్ల తిరిగింది. అదే కాలు ఇబ్బంది పెట్టింది. కాబట్టి ఇన్ని అయిన తర్వాత ఏమనిపిస్తుంది? చచ్చిపోతే బాగుండి అనిపిస్తుంది. చావు రాదు. ఆత్మహత్య మహాపాతకం. మళ్ళీ జన్మించి దీన్ని 2 అనుభవించాలి. కాబట్టి కుజుడు బాగున్నాడు. మీరు సద్వినియోగం మీకు జీవితం కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, కాదు హస్తసాముద్రి ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. అన్ని విధాలా బాగుండాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి అని చెప్పా. కానీ ఇంకొక మాట మాత్రం మర్చిపోయా, తగిన ఫీజు చెల్లించి జాతకం చెప్పించుకోండి. ఏమండి, పంచాంగంలో చూస్తే అన్నీ కనపడతాయి కదా, ఏం ఒక్క ముక్క చెప్పరాదు? పంచాంగంలో ఏం కనపడుతున్నాయి అన్నీ. పంచాంగం చెప్పే విధానం వేరు, జ్యోతిష్యం చెప్పే విధానం వేరు, మరి ఇంటి పొలాలు చెప్పే విధానం వాస్తు వేరు. ఇన్ని రకాలున్నాయి. ఇన్ని రకాల్లో ఇప్పటి వరకు ఈ వృశ్చిక రాశికి అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని నుంచి మార్పు వచ్చింది. కానీ ఇప్పుడు 6 శుక్రుడు ఉన్నాడు. ఈ 6 శుక్రుడు వల్ల భార్యాభర్తలకు తేడా రావచ్చు. వివాహం కాని వాళ్ళకి వివాహం ఆగిపోవచ్చు. అష్టమంలో గురువు ఉన్నాడు. నీ నోరు నిన్ను పనికి రాకుండా చేస్తుంది. ఏం చేస్తుంది? కాలేజీలో చదువుతున్నాడు, ఏమనంగానే నీ సంగతి చూస్తా, బయటికి రాగానే వాళ్ళు తలకాయ బాగొట్టావు. మరి బయటికి రాగానే సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎవడు తలకాయ బాలు కొట్టించుకున్నాడో, ఎవడు తలకాయ బాలగొట్టాడో కనపడుతుంది. నీ బాగంతా నాశనమైపోతుంది. ఇట్లాంటి కోపాలు ఎక్కువైపోతున్నాయి. ఈ కోపాలు అప్పుడప్పుడు తీర్చుకోవాలి. 5 నిమిషాల్లో ఆగకూడదు, పరిగెత్తున్నారు. ఇట్లాంటి వాటి వల్ల చాలా నష్టాలు వస్తున్నాయి, చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఈ రాశి వాళ్ళకి శుక్రుడు బాగుండకపోవటం మరీ పెద్ద ప్రమాదం. కుజుడు బాగున్నాడు, ఆరోగ్యం బాగుంటుంది. ఈ శుక్రుడు ఆదిష్టం ఉండటం చేత మగవాడికి కానీ
ఆడ మనిషికి కానీ చాలా ఇబ్బందికరమైన స్థలం. ఎందుకంటే ధనాశ. మరి మగవాడికి ఆడమనిషి, ఆడమనిషికి మగవాడి ఆశ. దురాశ పోతే దుఃఖానికి చేటు. భార్యాభర్త ఉండగా ఇంకొక కోసం మగవాడు పోయి ఇంకో దాని కోసం వాడి కోసం ఆడది వెళ్ళి కాపురాలు నాశనమైపోకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన టైం ఇది. డబ్బులు ఉన్నాయి, మాకు బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉంటే ఏం లాభం? మీరిద్దరు సరిగ్గా ఉంటే పర్వాలే. ఈ సరిగ్గా ఉండటానికి ఇబ్బంది వచ్చేటువంటి టైం కనబడుతుంది. కాబట్టి ఈ భృగు షట్క దోషం పెద్ద దోషం. కాబట్టి మీరు జాగ్రత్త పడితే అన్ని విధాలా బాగుంటుంది. మీకు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కాకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా జాతకం చెప్పబడుతుంది. కానీ మంచి అనేది చాలా అవసరం. ఒకప్పటి మంచి ఏంటంటే నదులో కానీ కాలువలో కానీ నీళ్లు తాగితే స్వచ్ఛతగా ఉంటాయి. ఎంత స్వచ్ఛత అంటే అందులో చేపలు ఉంటాయి. ఆ చేపలు ఏం చేస్తాయి? అక్కడ ఉండే చెడుని తీసేస్తాయి. నీళ్లు స్వచ్ఛతగా ఉంటాయి. ఇప్పుడు ఆ స్వచ్ఛపు నీళ్ళు లేవు. ఎక్కడెక్కడ చెత్త నదిలో పోతుంది, ఎక్కడెక్కడ సముద్రంలో పోతుంది. ఎటువంటి ఈ కెమికల్స్ మొత్తం నీళ్ళలో పడుతున్నాయి. కాబట్టి నీళ్లు ఫిల్టర్ చేసుకొని తాగాల్సి వస్తుంది. నీళ్ల స్వచ్ఛత లేకపోవటం వల్ల రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి ఈ వృశ్చిక రాశికి రాహువు 4 ఉన్నాడు. 4 వల్ల ఇబ్బంది ఉంది. కానీ శుక్రుడు 6 ఉన్నాడు. ఈ శుక్రుడు 6 ఉండటానికి కూడా చాలా ఇబ్బంది కనపడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. కానీ ఒకటే చెబుతున్నా, ప్రతి వ్యక్తి కూడా ఒకటి చేయాల్సింది ఉంది. భార్య నీకంటే చిన్నది, నిన్ను ఎదురు తిరగలేరు. ఏమండి? కామంతో ఆమెకి ఇష్టం లేకుండా ఆమెతో కలిసే హక్కు నీకు లేదని ప్రభుత్వం నిర్ణయం చేసింది. భార్యతోటే ఇష్టపడితేనే లైంగిక సంబంధం ఉండాలి. భార్య ఇష్టం లేకుండా నాకు బాగాలేదు, నాకు వద్దు అంటే భార్యను కూడా బలవంతం పెట్టే హక్కు లేదు. పరస్త్రీలని అటువంటి హక్కు ఉంటుంది వాళ్ళకి. పరస్త్రీలు దొరికిపోవచ్చా? ఎందుకంటే ఎటువంటిది అంటే చెప్పేది ఒకటి గుర్తుపెట్టుకోండి. భూమి నుంచి అన్నీ వస్తున్నాయి. నీ భార్య వల్ల అన్నీ వస్తున్నాయి, నీ తల్లి వల్ల అన్నీ వస్తున్నాయి. అన్నీ వచ్చేదాన్ని చెడగొట్టుకుంటే సర్వం పోగొట్టుకోవడమే. నీకు మిగిలేది మాత్రం ఏమీ ఉండదు. అన్నీ ఉండాలంటే ఆడ మనిషిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆడ మనిషికి నీ హింస పెట్టకూడదు. వాళ్ళ కడుపులో మండి వాళ్ళు ఏదైనా వాళ్ళకి ద్వేషం కలిగితే చాలు, నీవు సర్వనాశనం అయిపోతావు. ఏ మతమైనా తల్లిని జాగ్రత్తగా చూడమనింది, పరస్త్రీని జాగ్రత్తగా చూడమనింది. ఇటువంటి దానివల్ల ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది తీర్చుకోండి. అట్లాంటి పనులు చేయబాకండి. ఇప్పుడు ఈ 12 రాసులకి, భూమి మీద పుట్టిన జీవరాశులకి, నీటిలో పుట్టిన జీవరాశులు, ఆకాశంలో పుట్టిన జీవరాశులు, భూమి పైన పుట్టిన జీవరాశులు, జీవులు 84 లక్షలు చావు పుట్టుకలు. ఇక్కడ 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. దైవం సృష్టించాడు. 84 లక్షల జీవరాశులు అయితే 84 లక్షల జీవరాశులు. ఈ 84 లక్షల జీవరాశులు ఎట్లా ఉన్నాయి? ఆకాశంలో 21 లక్షలు, భూమి పైన చెట్లతో సహా 21 లక్షలు, భూమి లోపల 21 లక్షలు, నీటి లోపల 21 లక్షలు. కానీ ఈ భూమి మీద పెట్టిన జీవరాశుల్లో నీవు తినే ఆహారంలో నీకు ఒంటెల్లోనూ జీవరాశి పుడుతుంది, లెటిన్లో నుంచి కూడా జీవరాశి పుడుతుంది. నీ శరీరంలో అరుగుదల లేకపోతే పురుగులు ఉన్నాయిరా, పురుగులు పోవటానికి మందులు. ఇంతప్పుడు తోకపాములు పడతాయి, వాతం ఎక్కువైపోయి నులి పురుగులు పడతాయి. ఇవన్నీ ఎందులో పడుతున్నాయి? నీ తిండి సక్రమంగా లేకపోతే. ఇష్టమైన తిండి ఏం తిన్నది? ఒకటే తింటే అట్ట 4 రకాలు తినాలి. ఈ 4 రకాలు తింటున్నాం కదా అని ఇంకా ఇవి చాలే. ఒకప్పుడు మానవులకి అడవులు ఉండటం చేత, అడవుల్లో ఎండాకాలం వచ్చినప్పుడు
ఎండాకాలంలో ఆకులు లేక, పండ్లు లేక, కాయలు లేక ఇబ్బంది పడితే ప్రాణం నిలుపుకుంటానికి ఒంటెల డొక్కలు కొట్టి నీళ్లు తాగారు. జీవరాశుల్ని చంపి ఆహారం తిన్నారు. ఇవాళ ఒంటెల్ని కొట్టి నీళ్లు తాగాల్సిన అడవి కాదు, దేశంలో నీళ్లు దొరుకుతున్నాయి, తినడానికి శాకాహారం దొరుకుతుంది. కానీ మాంసాహారం ఎందుకు తింటున్నావు? డాక్టర్లు ఏం చెబుతున్నాడు? ఏదైనా దెబ్బతిన్నప్పుడు మాంసాహారం తినమంటున్నాడు. మాంసాహారం తినకుండా కూడా తగ్గించుకుంటానికి వీలవుతుంది. సరే, ఆయన చెప్పారండి మాంసాహారం ఒక మేకను దేన్నో తీసుకొచ్చి కోసుకు తినడానికి నీ దగ్గర డబ్బులు లేవు, హోటల్కి పోతున్నావు, హోటల్కి పోతే పిల్లి మాంసం తీసుకొచ్చి పెడుతున్నారు, కుక్క మాంసం తెచ్చి పెడుతున్నారు హోటళ్ళల్లో. ఇవన్నీ తింటే ఏమవుతున్నా, ఎన్ని రోగాలకు గురవుతున్నా, క్యాన్సర్ వస్తుంది, రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి. ఆఖరికండి మనం పండించే పంట విషం సంబంధించినటువంటి మందులు వేస్తున్నారు. మరి మిరపకాయలకేసే మందు గాలి తగిలితే చచ్చిపోతారు. స్వతహాగా దానంతా పెరిగి పంట రావట్లే. ఆ పంట తిని మనం పనికి రాకుండా పోతున్నాం. పడించి ఒకటే చెబుతున్నా, ఎవరింట్లో వాళ్ళు 4 పూల చెట్లు వేసుకొని మందులు లేకుండా పండించుకొని తినాల్సిన రోజులు వచ్చినాయి. ఎవరింట్లో వాళ్ళు నీళ్లు ఫిల్టర్ వేసుకొని తాగాల్సి వచ్చినాయి. ఎవరి పిల్లలతో కూడా కాపురం చేయాల్సి వస్తుంది. ఎవరి చెట్టుతో పండిన పంట తినాలి, ఎవరింట్లో నీళ్ళు వాళ్ళు ఫిల్టర్ వేసుకొని తాగాలి, ఎవరి పిల్లలతో వాడు ఉండాలి. ఈ 3 మాత్రం నిశ్చయం తప్పదు. ఇది కాకపోతే 2 రక్తాలు కలుస్తాయండి. బర్రె రక్తం మనిషి రక్తం అవుతుందా, మనిషి రక్తం బర్రె రక్తం అవుతుందా? అసలు ఎక్కడి దాకా అయిందికండి? బర్రె గొడ్డ దగ్గర పాలు తీస్తున్నారండి. ఆ పాలు తీయాలంటేనండి ఓ ఇంజక్షన్ ఉంటుంది. ఆ ఇంజక్షను ఒక కత్తిలాగా ఉంటుంది. ఇట్లా పెట్టి బలవంతాన పొడిస్తే మనిషి చస్తాడు. ఆ బర్రెకి ఇంజక్షన్ ఏం చేస్తున్నారు? ఇట్లా పట్టుకుని ఇట్లా పొడుస్తాడు, పొడిచి ఆ ఇంజక్షన్ ఎక్కిస్తాడు. ఇక చూడు పాలు దారొస్తాయి. ఆ పాలు వెంటనే తాగామనుకో ఆ రోగం నీకు వస్తుంది. నేను ఇన్ని విధాలు చెబుతున్నా. పాలు కలిసిపోయినాయి. పాలు కరెక్ట్ కాదు, నీ తిండి కరెక్ట్ కాదు, నీ ప్రవర్తన కరెక్ట్ కాదు. అందరం బాగుండాలి అంటే ఆఖరి చెట్ల ఆకులు తినాల్సిన రోజులు వచ్చినాయి. ఆ చెట్ల ఆకులైనా సరే ఇంట్లో పండించుకొని తినాల్సిందే. మార్కెట్లో ఇవాళ కూరగాయలు తెస్తామండి, తెల్లారేపటి గుంటల్లో ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. ఆ ఫ్రిడ్జ్లో పెడితే అంతకంటే పాడైపోతున్నాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నీ ప్రవర్తన వల్లే నీకు రకరకాలైన సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ముందు తిండి, 2 గుడ్డ, 2 డబ్బు, ఇంకోటి భార్య, వీటన్నింటినీ జాగ్రత్తగా ఉంటే ఏ సమస్య రాదు. ఇటువంటి తప్పులు చేస్తే కుదరదు. ఈ తప్పులు చేయటం వల్ల నాశనం అయిపోతున్నాం. దైవాన్ని నమ్మండి, జ్యోతిష్యాన్ని నమ్మండి. మనుషులు పెద్దవాళ్ళు చెప్పే మాట ధర్మమా అధర్మమా ఆలోచించండి, ధర్మానికి కట్టుబట్టండి. ధర్మో రక్షతే రక్షితః, ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. అందరం బాగుంటాం. స్వస్తి.